డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి, పక్షవాతం రావడానికి సెక్స్లో పాల్గొనడానికి సంబంధం ఉందా? ఎందుకంటే నేను వయసులో ఉన్నప్పుడు చాలా విచ్చలవిడిగా సెక్స్ సంబంధాల్లో పాల్గొన్నాను. వీళ్ళు వాళ్ళు అనే తేడా లేకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని రకాల ఆడవాళ్లతో సెక్స్లో పాల్గొన్నాను. ఇప్పుడు నాకు పక్షవాతం వచ్చింది. కుడికాలు కుడి చెయ్యి పడిపోయాయి, మాట కూడా పడిపోయింది. నా విచ్చలవిడి శృంగారం ఇందుకు కారణమైందంటారా? పరిష్కారం తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. పక్షవాతం రావడానికి అంటే బ్రెయిన్ స్ట్రోక్ అన్నమాట, లేదా హెమిప్లీజియా అంటాం. రావడానికి విచ్చలవిడి శృంగారానికి సంబంధం లేదు, ఏ సంబంధం లేదు. తనకి ఎక్కువసార్లు పాల్గొన్నా, ఎక్కువసార్లు పాల్గొన్నా, ఇచ్చేసేసినా, జబ్బులు వచ్చినా, ఎక్కడో సిఫిలిస్ లాంటి జబ్బులు ఎక్కడో రేర్ కేసులో ట్యూమర్స్. ఈ రోజుల్లో సిఫిలిస్ అనేది ఆరుగా అయ్యేది లేదు. వెరీ రేర్ కేసులో సిఫిలిస్ అనేది కారణం అవుతుంది. అదేనా బ్రెయిన్లో ట్యూమర్స్ వస్తాయి, అంతకని పక్షవాతం లేదు. ఇక పక్షవాతం రావాలంటే వాళ్ళ బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, కొలెస్ట్రాల్ ఉండొచ్చు. ఈ మూడు ముఖ్యంగా. సెరిబ్రల్ థ్రోంబోసిస్ వస్తుంది, సెరిబ్రల్ ఎంబోలిజం వస్తుంది, లేదా సెరిబ్రల్ హెమరేజ్ వస్తుంది. వీటి వల్ల పక్షవాతం వస్తుంది, అంతకనికి లేదు. ఆయన విచ్చలవిడి శృంగారం పక్షవాతం రావడానికి కారణం కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఆయన అనారోగ్యమే కారణం. అంటే వాటికి తగ్గట్టుగా మనం జాగ్రత్త చూసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. డాక్టర్కి చెప్తుంది అంటే, అంతేగాని నేను విచ్చలవిడి శృంగారం చేశాక వచ్చిన మనసులో భయపెట్టుకుని బాధ పెట్టుకుని ఉండాల్సిన పని లేదు. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.